యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి శివార్లో ఉన్న బృందావన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలో 2 రియాక్టర్స్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ లైవ్ లో అందిస్తారు. విజయ్ భాస్కర్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా? ప్రమాద సమయంలో ఎవరైనా ఉద్యోగులు ఉన్నారా? లోపల డీటెయిల్స్ ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లాబొరేటరీస్ లో రాత్రి పొద్దుపోయిన తర్వాత రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంతో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా కంపెనీకి సంబంధించిన 2 బ్లాక్స్ కూడా పూర్తిగా కుప్పకూలాయి. పూర్తిగా రియాక్టర్స్ పదుల సంఖ్య భారీగా పేలుడు శబ్దంతో రియాక్టర్ పేలడంతో ఒకసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2 బ్లాక్స్ లో పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. మొదట ఎక్కడైతే పేలుడు సంభవించిందో ఆ బ్లాక్ లో ఉన్న రియాక్టర్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న కెమికల్ సంబంధించిన డబ్బాలు లేదంటే ఆ ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా ఎగిరిపడింది. 2 ఫ్లోర్లు కూడా కుప్పగొన్న పరిస్థితి ఉంది. దాని పక్కనే ఉన్న మరొక బ్లాక్ కూడా మంటలు వ్యాపించాయి. పూర్తిగా అందులో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం అవ్వడంతో పాటుగా అందులో ఉన్న రియాక్టర్స్ కూడా పేలాయి. వరుసగా పేలుళ్లు ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజల్లో భయాందోళనకు గురి చేశాయి. దట్టమైన పొగ, మంటలు భారీ ఎత్తున ఎగిసిపడాయి. భూకంపం వచ్చిందా అనే రీతిలో శబ్దం రావడం ఈ పొగలు కూడా కమ్ముకోవడం, మంటలు దట్టంగా వ్యాపించడంతో ఒకసారిగా చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రాత్రి మొత్తం కూడా శ్రమించి ప్రస్తుతం మంటలనైతే అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇందులో ఎంతమంది గాయపడ్డారనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఇక్కడికి కంపెనీకి వచ్చారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించి ఆరా తీసే ప్రయత్నం చేశారు. ఎంతమంది కార్మికులు ఉన్నారనే అంశానికి సంబంధించి ఆరా తీసే సమయంలో కంపెనీ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. కంపెనీకి సంబంధించిన ఉద్యోగుల రిజిస్టర్ కూడా జిల్లా కలెక్టర్ కూడా అందుబాటులోకి తీసుకురాని పరిస్థితి. దీంతో జిల్లా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారనే అంశానికి సంబంధించి క్లారిటీ కావాలని ఇక్కడున్న సిబ్బందిని అడగడంతో పాటు కంపెనీ యాజమాన్యాన్ని కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా రెస్పాండ్ కాలేదనేది సమాచారం. అయితే ఇక్కడ ఉన్న కొంతమంది కార్మికులు చెప్తున్న దాని ప్రకారం అయితే షిఫ్ట్ చేంజ్ అయ్యే టైం కాబట్టి ఘటన జరిగిన బ్లాక్స్ వద్ద ఉద్యోగులు ఉండే అవకాశం అయితే లేదని చెప్తా ఉన్నారు. కానీ రియాక్టర్ పేలడం ద్వారా భారీగా పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన తర్వాత ఇక్కడ ఉన్న ఇనుప చువ్వలు కావచ్చు, ఇందులో ఫర్నిచర్ కావచ్చు, రియాక్టర్ సంబంధించిన మెటీరియల్ కావచ్చు భారీగా ఎగిసిపడ్డాయి. అద్దాలు కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అందులో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న కార్మికులు కూడా గాయాల పాలయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాదాపుగా 7-8 మంది వరకు గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా ఎంతమంది సిబ్బంది ఈ ఘటన జరిగినప్పుడు ఎంతమంది సిబ్బంది ఉన్నారనేది అయితే ఇప్పటి వరకు కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు. వారికి వాటి పరిస్థితి ఎలా ఉందనేది అయితే క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. చాలా కాలంగా ఈ కంపెనీపై అనేక ఆరోపణలు ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. గాలి, నీరు, వాయు కాలుష్యం పాల్పడుతున్న ఈ కంపెనీపై ఇప్పటికే పలుమార్లు గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపైన సీరియస్గా స్పందిస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఉంది. కానీ ఈ కంపెనీకి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు సంబంధించి చర్యలు అయితే తీసుకోలేదనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. 3 షిఫ్ట్లుగా ఇందులో ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాత్రి షిఫ్ట్ చేంజ్ అయ్యే సమయం అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సమయంలో ఇక్కడ ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా పేలుడు మాత్రం చాలా తీవ్రంగా ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు. రియాక్టర్స్ అన్ని కూడా పేలాయి. అంటే ఒక భవనంలో ఉన్న రియాక్టర్ పేలడం ద్వారా దాని పక్కనే ఉన్న మరొక భవనంలో రియాక్టర్లు పేలాయి. ఇక్కడ ఉన్న ఈ భవనంలో మాత్రం 10కి మించి రియాక్టర్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకదాని తర్వాత ఒకటి పేలి ఆ తర్వాత మంటలు రావడం, దట్టమైన పొగలు అలుముకోవడం, ఆ భవనానికి సంబంధించిన శకలాలన్నీ కూడా 100 మీటర్ల కొద్దీ ఎగిసిపడడం. ఇక్కడ ఘటన జరిగినాక దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఈ సౌండ్ వినిపించిందని చెప్తా ఉన్నారు. కిలోమీటర్ల మేర ఎగిసిపడిన మంటలు కూడా అందరికీ కనిపించాయి. ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భూకంపం వచ్చిందా అనే ఒక భయాందోళనతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే బయటకు వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించి మనం విజువల్స్లో చూడొచ్చు. పేలుడు సంభవించిన బ్లాక్ పూర్తిగా పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. స్లాబ్ మాత్రం పూర్తిగా కుప్పకూలిపోయింది. అందులో ఉన్న రియాక్టర్స్ అంతా కూడా చెల్లాచెదరుగా పడిపోయిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. పేలుడు తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది, అధికంగా ఉంది. ఒకవేళ ఎవరైనా కార్మికులు ఉంటే కనుక ఇందులో ప్రాణాలతో బయటపడే అవకాశం అయితే లేదని మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. పొగలు దట్టంగా అలుముకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ
ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా కళ్ళ మంటలతో పాటు వాయువుని పీల్చుకోవడానికి కూడా ఇక్కడ సాధారణంగా గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా ఇక్కడే ఫైర్ సిబ్బంది మకాం వేశారు. దీనికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా జరిగినా స్థాయిలో మంటలను అదుపులోకి తీసుకురావడం కావచ్చు, పొగలు అదుపులోకి తీసుకురావడానికి అయితే ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కంపెనీ నిర్లక్ష్యం జిల్లా అధికార యంత్రాంగం వచ్చి ఇక్కడ సంబంధించిన వారికి కూడా రెస్పాండ్ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.